నెల్లూరు జిల్లా వట్లూరులోని టీటీడీసీ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ శీర్షాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డిపిఓ విశ్వనాథ్ మాట్లాడుతూ పని ఒత్తిడిలో ఉద్యోగులు మనస్తాపానికి గురి కాకుండా యోగాసనాల ద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చని తెలిపారు. దైనందిన జీవితంలో మానవుని ఆరోగ్యరీత్యా యోగాలు చేయడం వలన ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుందని డిపిఓ విశ్వనాథ్ తెలిపారు. Yoga for society. Yoga for society. Yoga for self. Yoga for self. Yoga for society. Yoga for society. Yoga for self. Yoga for self. Yoga for society. Yoga for society. Yoga for self. Yoga for self. Yoga for society. Yoga for society. Do yoga. Do yoga. Be healthy. మన ఎంటైర్ బాడీలో 72,000 నాట్లు యాక్టివేట్ అవుతుంది. కొంచెం ఇబ్బంది ఉంటే కాళ్ళు చాలు కూర్చోండి, జరిగే దారి కూర్చోవచ్చు. అలాగే కూర్చోవాలని నీకు నిబంధనలు లేవు. నడువు నిటారుగా ఉండి ఒక్కొక్క ప్రశాంతంగా ఉంటే చాలు. గుడ్. టేక్ ఏ లాంగ్ బ్రీత్. సుదీర్ఘ శ్వాస అందుకంటే నిదానంగా పోయి కూర్చోవేసి నిద్రలేని సమస్య అర్థమైంది కాబట్టి దీనివల్ల డిప్రెషన్ తగ్గిపోతూ ఉంటారు. మనకి ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం, నల్ల రెండు ఉన్నాయి, అదే ఉన్నాయి. డిప్రెషన్ నుంచి బయటపడచ్చు. ఈ ప్రాణాయామం సేమ్ ఇదే ప్రాణాయామం ప్రామరి షణ్ముఖ మొదలు చేయాలి. ఎవరి తర్వాత 5 times చక్రాలు ఇలా పెట్టుకోవాలన్నమాట. బొట్ట వెళ్తే చెవులు మూసేయాలి, చూపుడు వెళ్తే కళ్ళు మూసేయాలి. కళ్ళు ముక్కు మొయ్యదంటే తీసుకొని విడిచిపెట్టిన దాకా జరగాలి. నోరు మూసేయండి. చిటికిని చూపుడు వేలు కళ్ళ మీద పెట్టుకోండి, మధ్య వేలు ముక్కు మీద పెట్టుకోండి, ఉంగరం వేలు బొక్క మీద పెట్టుకోండి, చిటికిన వేలు కింద బొక్క మీద పెట్టుకోండి. ఓకే, ఇందాక అలాగే 5 times చేసి ఆపేసండి. కళ్ళు మూసేయండి, నోరు మూసేయండి, చెవులు మూసేయండి. 5 times స్టార్ట్ చేద్దామండి. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ టీటీడీసీ ప్రాంగణం నుండి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ మహత్తర కార్యక్రమం గురువర్యులు పతాంజలికి చెందినటువంటి ప్రచారకర్త పెద్దల వేమూరి ధర్మారావు గారు మరి ఇక్కడ యోగాసనాలు మాతో చేత చేయించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సార్ చెట్టు రెస్పిరేటరీ యోగా కానీ, మస్కులర్ యోగా కానీ, మెడిటేషన్ యోగా కానీ, ఈ 3 అంశాల మీద కూడా చాలా చక్కని ప్రచారం చేయడం జరిగింది. మనకు తెలుసు యోగా అన్నది భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయం. ప్రపంచానికి మన భారతదేశం అందించినటువంటి గొప్ప వరం. ఈరోజు కేవలం ఒక భారతదేశంలోనే కాదు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక సమస్యలకు యోగాయే పరిష్కారం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ తిరిగి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో కూడా వారు మాట్లాడి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లోని యోగా జరుపుతూ ఉన్నారని అంటే ఇది మన ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి ఒక మహత్తర యోగమని అందరికీ తెలుసు. సో ఈ కార్యక్రమాన్ని రానున్న జనరేషన్స్ వారు కూడా అంటే ఆరోగ్యాన్ని భద్రపరచడానికి, మానసిక శక్తిని దృఢపరచడానికి, ఏకాగ్రతను పొందడానికి అనేక విధాలుగా ఉపయోగపడే యోగాను ప్రతి ఒక్కరూ కూడా చేయాలి.
మనం 24 గంటల్లో అనేక ఒత్తిళ్లకు గురవుతూనే ఉంటాం, అనేక కార్యక్రమాలు చేస్తాం, అది వృత్తిపరంగా కానీ లేక ఉపాధి పరంగా కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం చేసినటువంటిది యోగా. ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దృష్టి పెట్టి మరి ఆరోగ్యాన్ని